ప్రజా సంక్షేమాన్ని ఎప్పుడో మరిచిపోయిన కూటమి నేతలు ఆధిపత్య రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. ప్రజలు ఏమనుకుంటారనే విషయాన్ని మరిచిపోయి నిత్యం కొట్టుకుంటూ నువ్వెంత అంటే నువ్వెంతని కొట్లాడుకుంటున్నారు. దీనికి నిదర్శనమే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ రాజకీయాలు. ఈ నియోజకవర్గంలో గెలిచింది జనసేన నేత అయినప్పటికీ ఆయన ఉత్సవ విగ్రహంలా మారిపోయారని ఆయన అనుచరులు ఆగ్రహిస్తున్నారు. మరొక పక్క ఎమ్మెల్యేను కీలుబొమ్మలా మార్చిన టీడీపీ నేత రూపానందరెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. తాను తన కుటుంబ సభ్యులు చెప్పిందే వేదమని చెబుతున్నారట. టీడీపీలో కూడా 2-3 వర్గాలుండటంతో వారు షాడో ఎమ్మెల్యే రూపానందరెడ్డి ఆధిపత్యాన్ని ఏమాత్రం సహించడం లేదట. ఫలితంగా నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నెలకొసారైన వార్తల్లో నిలుస్తోంది. కారణం ఆ నియోజకవర్గంలో తారాస్థాయికి చేరుకున్న కూటమి పార్టీల రాజకీయ కుంపట్లు, కలహాలు. 2 రోజుల క్రితం జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జనసేన నేత ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై టీడీపీ నేతలు దాడి చేయడం కలకలం సృష్టించింది. ఈ గొడవకు కారణమేంటో చూద్దాం. రైల్వే కోడూరు నియోజకవర్గంలో గెలిచింది జనసేన ఎమ్మెల్యే అయినా గెలిపించింది మాత్రం నేనే అని టీడీపీ నేత రూపానందరెడ్డి అంటున్నారు. దాంతో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు షాడో ఎమ్మెల్యేలుగా తయారై ఇతర నేతలను పక్కన పెట్టేశారట. టీడీపీ నేత రూపానందరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల కారణంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉత్సవ విగ్రహంలాగా తయారయ్యారని టీడీపీ నేతలే కాదు జనసేన నేతలు కూడా మండిపడుతున్నారు. కూటమి పొత్తుల్లో భాగంగా రైల్వే కోడూరు నియోజకవర్గం జనసేనకు దక్కడంతో అంతవరకు టికెట్ ఆశించిన టీడీపీ నేత రూపానందరెడ్డి తన మనిషి అరవ శ్రీధర్ను జనసేనలో చేర్పించి ఆయనకు టికెట్ ఇప్పించుకున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టి అరవ శ్రీధర్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాత సాధారణంగా పెత్తనమంతా రూపానందరెడ్డికే దక్కింది. ఆయనతో పాటు ఆయన సతీమణి, తనయుడు రాజ్యాంగేతర శక్తులుగా మారారని వారిపై టీడీపీలోని బత్యాల చెంగల్రాయుడు వర్గం, విశ్వనాథనాయుడు వర్గం కారాలు మిరియాలు నురుతున్నాయి. ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గ ఓట్లపై కన్నేసిన చంద్రబాబు రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించిన సంగతి తెలిసిందే. పేరుకు జనసేనకు కేటాయించారే గాని అక్కడ జనసేన నుంచి పోటీ చేసిన అరవ శ్రీధర్ టీడీపీ నేత రూపానందరెడ్డి మనిషి. దాంతో పెత్తనమంతా రూపానందరెడ్డే చేస్తున్నారు. రూపానందరెడ్డికే అధిక ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబు ఆయనకు అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని కూడా కట్టబెట్టారు. దాంతో కూటమిలోని మిగతా నేతలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రూపానందరెడ్డి తీరుపై మండిపడుతున్న వారంతా ఈ మధ్యనే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రూపానందరెడ్డికి వ్యతిరేకంగా విధ్వంసానికి దిగారు. రూపానందరెడ్డి మనిషి అయిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై దాడికి ప్రయత్నించారు. టీడీపీ సీనియర్ నేత బత్యాల చెంగల్రాయుడిని ఎవరూ పట్టించుకోవడం లేదని, ఆయన వర్గాన్ని చీమల్ని చూసినట్టు చూస్తున్నారంటూ దాదాపు విధ్వంసం సృష్టించారు. ఒక్క మాటలో చెప్పాలంటే కూటమి పాలన మొదలైనప్పటి నుంచి నియోజకవర్గంలో పలువురు టీడీపీ జనసేన నేతల్లో గూడు కట్టుకుంటూ వచ్చిన కోపం ఒక్కసారిగా బహిర్గతమైంది. షాడో ఎమ్మెల్యే రూపానందరెడ్డికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఫలితంగా తోపులాట జరిగింది. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అటక మీద సర్దేసిన కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు నిత్యం ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆధిపత్య రాజకీయాలకు పాల్పడుతూనే ఉన్నారు. సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించి ఈవీఎంల మాయాజాలమో మరొకటో మొత్తం మీద గెలిచిపోయిన కూటమి పార్టీలు పాలనలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రాజకీయ కక్ష సాధింపులకు, ఆధిపత్య రాజకీయాలకు, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది చూసిన అన్ని వర్గాల ప్రజలు కూటమి పాలకుల తీరును తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు.